ఈరోజు నేను గోబీ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను. ఒక్కసారి పీసెస్ అన్నీ తీసి బాయిల్ చేసుకొని వేడి వాటర్‌లో దాన్ని బయటికి తీసేసిన తర్వాత నీళ్ళేం కలపొద్దండి. బియ్యపు పిండి, కారం, ఉప్పు వేసి ఇలా పట్టేటట్టు కలిపేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. అది కూడా సిమ్‌లోనే పెట్టండి. మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడొచ్చేసి దీంట్లో జింజరు, గార్లిక్, చిల్లీస్, క్యారెట్, ఆనియన్ వేసి మంచిగా కలుపుకొని అవి కొంచెం కలర్ మారుతూనే దాంట్లో సాస్ వేసుకోండి. ఒక్కసారి అంతా కలిపేసుకునే తర్వాత గోబీ వేసుకొని ఇంకోసారి కలిపేసుకొని మంచిగా కలపండి. ఎంత క్రిస్పీగా వచ్చింది చూడండి. బియ్యపు పిండి ఒక్కటే చాలు, మైదా, కార్న్‌ఫ్లోర్ ఏం వేయకండి. కొంచెం చిల్లీ పౌడరు, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని రైస్ వేసుకొని కలిపేసుకోవడమే అంతే. మంచిగా టేస్టీగా వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. మీలో కూడా ఫ్రైడ్ రైస్ లవర్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఫ్రైడ్ రైస్ రెడీ.